అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్స్ కొట్టేసి పోసేస్తున్నాను. ఇందులో 1/2 kg టమాటాలు నేను కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. పండు టమాటా రెడ్గా ఉండేవి తీసుకోవాలి ఈ కూరకు అనేది. కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. టేస్ట్కి తగినంత ఆయిల్, ఒక 3 స్పూన్లు, చిన్న స్పూనే. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం కోసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. దీంట్లోకి కొంచెము జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొంచెం వేగింది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెము ఇది కూడా 1 నిమిషము ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 నిమిషం ఫ్రై అవ్వాలి. పసుపు వేసేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. టమాటా అనేది మంచిగా మ్యాష్ అయిపోవాలి కూరలో, ముక్కలు ఉండకూడదు. టమాటా అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని టమాటా అంతా ఇట్లా కలిపేసుకోవాలి. రెడ్గా ఉండాలి, పండుగా ఉండాలి టమాటాలు అనేది. ఇట్లా ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇట్లా కొట్టి వేసేసినప్పుడు అప్పుడు టమాటా అనేది మంచిగా కుక్ అయిపోతుంది, బాగుంటుంది. ఫ్లేవర్ అనేది కూడా అంతా బాగా సాఫ్ట్గా ఉడికిపోతే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కలిపేసాం కదా, ఒక 2-3 నిమిషాలు అయితే మనమైతే మూత అయితే పెట్టేద్దాం, ఉడుకుతుంది. చూద్దాము టమాటా కూర ఎక్కడి వరకు వచ్చిందో. చూడండి, టమాటా అనేది చక్కగా ఉడికిపోయింది. బాగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెము సాల్ట్, కారం కూడా వేసేద్దాం ఇప్పుడే. టమాటా అనేది బాగా మ్యాష్ అయిపోయింది. కారం 1 టీ స్పూన్ కారము సరిపోతుంది. ఒక 2 నిమిషాలు బాగా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఈ కారము అంతా వేయించుకోవాలి. మనము ఎగరనివ్వాలి. చూడండి, టమాటా అయితే మంచిగా అయితే ఉడికిపోయింది. ఒకవేళ ఉడకలేదంటే పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా అనుకుంటే టమాటా అనేది ఉడికిపోతుంది. ఎప్పుడో ఒక్కసారి అట్లా గట్టి టమాటాలు ఉంటాయి. అందుకే పండువి ఎర్రవి తీసుకుంటే టమాటా అనేది మంచిగా ఉడికిపోతుంది. చూసారా, కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ చేసి ఎగ్స్ అనేవి వేసుకున్నాము. ఎగ్స్ వేసాక అస్సలు కలపకూడదు. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. టమాటాలు అన్నీ కుక్ అయినాయి కదా, కారం అంతా కూడా ఇదైపోయింది, వేసి పచ్చివాసన పోయింది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్ వాటర్, ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది ఇంత వాటర్. ఇప్పుడు ఎగ్స్ అనేవి వేసేసుకోవాలి మనం. ఇందులో ఎగ్స్ అనేవి వేసేసుకున్నాం, కొట్టేసి వేసుకున్నాం. చూడండి, ఎగ్ అనేది బౌల్లో కొట్టేసి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు సమ్మర్ కదా, మనకి ఎగ్ అనేది ప్రతి ఎగ్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే సడన్గా మనం కొట్టేసి కడాయిలో వేసేస్తే ఎగ్ పాడైపోయింది అనుకో, కూర అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది. అందుకే ఎగ్ అనేది ఫస్ట్ అయితే బౌల్లో కొట్టి పోసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్ అయితే వేసుకోవద్దు, ఇట్లా చెక్ చేసుకోవాలి. ఎగ్ అనేది సమ్మర్లో ఎగ్స్ అనేది అన్నీ పాడైపోతాయి, ఇట్లా లూజ్గా అయిపోతుంది కదా ఎల్లో అనేది. అట్లా అయితే ఎగ్ మంచిది అయితే కాదు, అట్లయితే అసలు తినొద్దు. లేదంటే వాటర్ గిన్నెలో పట్టేసేసేసి వాటర్లో ఫుల్గా కిందకి మునిగిపోవాలి. ఎగ్ అనేది మునిగిపోతే అది ఎగ్ బాగున్నట్టు, పైకి తేలితే ఎగ్ పాడైపోయినట్టు. చూడండి, ఎగ్ అనేది ఇట్లా వేసేసుకోవాలి. ప్రతి ఎగ్ ఇట్లానే చెక్ చేసుకొని వేసుకోవాలి. తీసుకున్నాను నేను, ఒక 5 ఎగ్స్ వేసుకున్నాను నేను తీసుకున్న టమాటా క్వాంటిటీకి. ఇప్పుడైతే కదిలించకుండా ఒక 3 నిమిషాలు అయితే దీన్ని మూత పెట్టేద్దాము. 3 నిమిషాల తర్వాత చూద్దాం మనము కూర అనేది ఎక్కడి వరకు వచ్చిందో. చూడండి, ఎగ్స్ కూడా మంచిగా చక్కగా ఉడికిపోయింది. ఎగ్స్ అనేది కదపలేదు మనము. ఇట్లా ఒక్కసారి వేసినాక ఒక 2-3 నిమిషాల తర్వాత ఇట్లా తిప్పేసుకుంటే ఎగ్ లాగే ఉంటుంది అన్నమాట. మనకి చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇట్లా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది.
చూడండి కదపలేదు, ఎక్కడ ఎగ్ చిదర అనేది అయిపోలేదు. ఇంకో 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. అన్ని ఎగ్స్ అయితే తిప్పి వేసాను, ఇంకో సైడ్ కూడా ఉడుకుతుంది. మనం కూర అనేది ఎక్కడి వరకు వచ్చిందో సరిపోతుంది, మనకి ఇంత గ్రేవీ సరిపోతుంది. కొత్తిమీర వేసేసుకున్నాము. కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. కూర అనేది ఎగ్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే, టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.